హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్ బూందీ దాల్ ముడి. ఎలాగో పిల్లలకి స్కూల్ ఓపెన్ అయ్యాయి. మనం రోజు అంటే లంచ్ బాక్స్ అని అదని హడావిడిగా ఉంటాయి. ఇవాళ సండే కదండి, మనకు కాస్త తీరిక దొరుకుతుంది. అందుకు కాబట్టి నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఈ 2 స్నాక్ రెసిపీలు చేసి పెట్టుకుంటే 20 నుంచి 30 రోజుల దాకా నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి రెసిపీలు చేసేద్దాం రండి. నేను 1 కిలో దాల్ ముడి తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి, లేదంటే దీని మీద పౌడర్ లాగా వస్తుందన్నమాట. వాళ్ళు ప్యాకింగ్ చేసేటప్పుడు ఇది వేస్తారు. అదంతా పోవాలంటే 1కి 3 సార్లు కడిగేసి 10 గంటలు నానబెట్టుకోవాలి. రాత్రి అంతా నానబెట్టామండి దాల్ ముడి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కుందామండి. ఇప్పుడు ఇలా చిన్నులు గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ వార్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ చెమ్మంతా ఆరిపోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకున్నాం. ఇప్పుడు మన కారపూసకి ఒక 400 గ్రాముల శనగపిండి తీసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడినంత, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేయటం వల్ల మన కారపూస బాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చన కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకుందాం. చూశారు కదా, ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చక్రాల గిద్దకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. అప్పుడే మనకు చక్రాలు ఫ్రీగా దిగుతాయి. ఇప్పుడు ఈ మోల్డ్ని ఈ గిద్దలో వేసుకుందాం. ఇప్పుడు పిండిని ఇలాగ మోల్డ్లో పట్టేలాగా ముద్దలాగా చేసుకొని ఇప్పుడు మోల్డ్లో పెట్టుకుందాం. ఆయిల్ వేడైందండి. మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఒక నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకుందాం. మనకి ఎయిర్ బబుల్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు మన పూస కాలిందని లెక్క అన్నమాట. అప్పుడు తీసేసుకోవచ్చు. చూశారు కదా, ఇలా ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోతే మన పూస రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. 400 గ్రాముల శనగపిండికి మనకి కారపూస వచ్చిందండి. ఇప్పుడు ఈ కారపూసని పక్క పెట్టేసుకొని దాల్ ముడిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇలాంటి మెస్ గంటె ఒకటి పెట్టుకొని దాంట్లో కొద్దిగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేసుకునేటప్పుడు మెల్లిగా ఆయిల్లోకి ఈ మెస్ గంటని ఇలా పెట్టుకోవాలి. అలా ఎయిర్ బబుల్స్ వచ్చేటప్పుడు కొద్దిగా అలా పైకి అంటూ ఉండాలన్నమాట, లేదంటే ఆయిల్ అంతా కింద పడిపోతుంది. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఈ ఎయిర్ బబుల్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు మన దాల్ ముడి రెడీ అయినట్టు. ఇది వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇలా మెస్సుగంట ఒకటి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ దాల్ ముడి కొద్దిగా ఈ మెస్సుగంటలో వేసుకొని దీన్ని అప్ అండ్ డౌన్ అంటూ ఉండాలన్నమాట, ఆయిల్ కింద పోకుండా. అలా ఎయిర్ బబుల్స్ కొద్దిగా స్లో అయిన తర్వాత ఈ మెస్సుగంటని సాయంత్రం ఆయిల్లో అలా వదిలేసి మనం ఫ్రై చేసుకుంటే దాల్ ముడి అన్నది చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దాల్ ముడి రెడీ అయిపోయింది. ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా ఎలా గలగల అంటున్నాయో. ఇప్పుడు ఈ మిగిలిన దాల్ ముడిని కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం. మన దాల్ ముడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూను కారం. ఇప్పుడు నేను కారపూస వేసేటప్పుడు సాల్ట్ వేసా కాబట్టి కొద్దిగానే వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉప్పు కారం
మన దాల్ముడికి బాగా పట్టేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కారపూసను కూడా ఇందులో వేసి కలిపేసుకుందాం. చూశారు కదా, ఇంతేనండి, కరకరలాడే దాల్ముడి రెడీ. ఇలా రెడీ చేసుకున్న దాల్ముడిని ఒక గాజు సీసాలో గాలి చొరబడకుండా మూత పెట్టి ఉంచుకుంటే ఒక నెల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం స్వీట్ బూందీకి ముందుగా పాకం పట్టుకుందాం. దానికోసం నేను ఒక కప్పు పంచదార తీసుకున్నా. ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వాటర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం పాకాన్ని లేత పాకం పట్టుకోవాలి, లేత తీగ పాకం. పాకం అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకుందాం. ఈ పచ్చకర్పూరం వేసుకుంటే మన స్వీట్ బూందీ మంచి ఫ్లేవర్డ్గా ఉంటుంది. మరీ ఎక్కువగా వేయకండి, ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే చేదు వస్తుంది బూందీ. పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం పంచదార ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగపిండి తీసుకుందాం. ఈ శనగపిండిని జల్లించుకుందామండి. ఉండలు లేకుండా ఉంటేనే మనకు పూస కరెక్ట్గా వస్తుంది. ఇలా జల్లించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం. చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బూందీ వేసుకున్నాం. ఆయిల్ వేడైందండి. ఆయిల్ మంచి హీట్ మీద ఉండాలి, అప్పుడే మనం వేసిన బూందీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది బూందీ గంటే అండి, మనకు మార్కెట్లో దొరికిద్ది. ఇలాంటిదైతే మనకు వేసుకోవటానికి చాలా సింపుల్గా ఉంటుంది. చూసారు కదండి, పూస అయితే షేప్ కరెక్ట్గా వచ్చింది. మనం దీన్ని కొద్దిగా రోస్ట్గానే తీసుకోవాలి. చూసారు కదండి, ఇలాగ ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోయి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పూస పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు వాయి తీసాం కదండి, ఒక 2-3 నిమిషాలు మళ్ళీ ఆయిల్ వేడైన తర్వాత మళ్ళీ పూస వేసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది. వెంటనే వేస్తే ఆయిల్ హీట్ తగ్గిపోయి ఉంటుంది కాబట్టి పూస మనకు కరెక్ట్గా ఇలా పొంగదనమాట. అక్కడక్కడ లుక్గా ఉండటం కోసం నేను కొద్దిగా పిండిలో కొద్దిగా గ్రీన్ కలర్ యాడ్ చేశానండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేను కొద్దిగా లుక్ కోసం రెడ్ కలర్ కూడా వాడానండి. ఇప్పుడు చూసారా, మీ కలర్ వేసినప్పుడు మనకు పూస ఫ్రై అయినట్టు కనపడిద్ది, కానీ మన కలర్ మీద మనకు అంత ఐడియా ఉండదు. అందుకు కాబట్టి 1 నిమిషం పాటు ఉంచి తీసేసుకోండి. మనకు చలికాలం కదండి, మన పూస వేసేసరికి పాకం కొద్దిగా చల్లబడింది. పాకం వేడిగా ఉండాలి, పూస వేడిగా ఉండాలి. అందుకు కాబట్టి నేను కొద్దిగా లైట్గా మళ్ళీ వేడి చేస్తున్నాను. పాకం వేడైందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద సైజు బౌల్ తీసుకొని ఈ బూందీని పాకంలో కలుపుకుందాం. ఈ వేడి పాకాన్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలా పాకంలో వేసాం కదా,
ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు పాకంలో ఉంచి మన బూందీనంతా సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు పాకంలో నుంచి బూందీని సపరేట్గా తీసుకొని ఈ పాకమంతా ఇలా వార్చేసి బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు పక్క పెట్టుకున్నాం. అప్పుడు ఆ బూందీ మొత్తం పాకాన్ని పీల్చుకొని పొడి పొడిలాడుతుంది. 10 నిమిషాలు అయిపోయిందండి. చూశారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఎలా వచ్చిందో. మనం తీసుకున్న ఒక కప్పు శనగపిండికి ఎంత బూందీ వచ్చిందండి.